తెలంగాణ వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. మూడో రోజు సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే డిపోల ఎదురుగా కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చలకు ముందు ఆర్టీసీ జేఏసీ నేతల అత్యవసర భేటీ అయ్యారు. ప్రభుత్వంతో చర్చలే అజెండాగా మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు జేఏసీ నేతలు. ఆ తర్వాత సెక్రటేరియట్కు బయలుదేరారు. ఆర్టీసీ జేఏసీ నేతలు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. చర్చలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఆర్టీసీ జేఏసీ నేతలతోటి ఈరోజు ముందుగా ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలు జరుపుతుంది. ఆ తర్వాత మంత్రుల బృందం చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీలోని పలువురు నాయకులు సెక్రటేరియట్కు చేరుకున్నారు. అయితే ఇంకా అధికారులు చేరుకోవాల్సి ఉన్నది. 4 సభ్యులతో కూడిన ఐఏఎస్ అధికారుల కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇందులో దాదాపు 2-3 ఐఏఎస్ అధికారులు ఇప్పటికే సెక్రటేరియట్ చేరుకున్నారు. మరికొంతమంది కాసేపట్లోనే సెక్రటేరియట్ చేరుకుంటారు. సుమారుగా 10:30 గంటల సమయంలో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న 32 డిమాండ్లకు సంబంధించి ఈరోజు చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొదటి రోజు అంటే గడిచిన 3 రోజుల క్రితం కూడా ఐఏఎస్ అధికారులతోటి ఇదే 32 డిమాండ్లకు సంబంధించి చర్చలు జరిగాయి. అందులో దాదాపుగా 29 డిమాండ్లకు సంబంధించి ఐఏఎస్ అధికారులు సమ్మతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ 3 డిమాండ్లకు సంబంధించి మరొక 4 వారాల సమయం కావాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలకు ఐఏఎస్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 వారాల సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 45 రోజులు ముగిసింది. మార్చి మొదటి వారంలోనే మేము సమయం వెళ్తామని చెప్పేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఎండీకి కావచ్చు, లేబర్ కమిషనర్ కావచ్చు, తాము విజ్ఞప్తి పత్రంతో కూడిన సమ్మె నోటీసును కూడా ఇచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 రోజుల కాలయాపన చేసిన తర్వాత ఇంకా 4 వారాల సమయం అంటే నెల రోజుల సమయం కావాలని చెప్పేసి ఐఏఎస్ అధికారులు కోరడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పేసి జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఐఏఎస్ల కమిటీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న చర్చలు కేవలం కాలయాపన కోసమే అని చెప్పేసి కూడా జేఏసీ నేతలు పదే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో సమ్మె చేస్తున్న సమయంలోనే ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్ని తెర మీదకి వచ్చాయి. అప్పుడే ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆ గతంలోనే ముఖ్యమంత్రి స్పష్టం చేసినప్పటికీ కూడా దాదాపు 55 రోజుల పాటు సమ్మె చేశాము. అయినా కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. చివరిగా ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిన ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కూడా దాదాపుగా ఫుల్ఫిల్ అయిపోయింది. అందులో కేవలం అపాయింటెడ్ డే ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది. ఆ ఒక్క ప్రక్రియను పూర్తి చేస్తే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ అనేది పూర్తయిపోతుందని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఐఏఎస్ అధికారులు కానీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటే అది చాలా వ్యయ ప్రయాసాలు కోర్చిన ప్రక్రియ అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు 2 పిఆర్సీల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడే ఇయ్యలేము అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చెప్తుంది. మరొక వైపు కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఆర్టీసీలో ఉన్న దాదాపు 14 కార్మిక సంఘాలు ఉన్నాయి. ఆ 14 కార్మిక సంఘాలను గుర్తించి వారికి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి కూడా పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ 3 డిమాండ్లో 2 ఆర్థికపరమైన అంశాలు అయితే ఉన్నాయి. ఈ కార్మిక సంఘాలను గుర్తించే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆర్థికపరమైనది కాదు కాబట్టి అది వెంటనే చేపట్టాలి. ఈ 3 డిమాండ్లను వెంటనే చేయాలి అని చెప్పేసి కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఒక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారు. రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల కూడా ముఖ్యమంత్రి
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదే పదే కార్మికులకు అప్పీల్ చేస్తున్నారు, క్షణికావేశానికి లోను కావద్దు, ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు అని చెప్పేసి ఇటు కార్మికులకు కావచ్చు అదేవిధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చర్చలు సఫలం అవుతాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్య నాయకులు మరి కాసేపట్లోనే ఆర్టీసీ జేఏసీ ముఖ్య నేతలు సెక్రటేరియట్ చేసుకుంటే చర్చల ప్రక్రియ ప్రారంభమవుతుంది. గతంలో ఆగిపోయిన చర్చల ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.